దగ్గర టాప్ హీరోయిన్లను ఒక్కసారి చూడాలన్నా పెద్ద యుద్ధమే చేయాలి. ఎప్పుడో అవుట్డోర్ షూటింగ్స్లోనో, షాప్ ఓపెనింగ్స్లోనో, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లోనో అలా మెరిసి ఇలా మాయమైపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి ముంబై వీధుల్లోకి వెళ్ళి చూడండి. సౌత్ ఇండియాలో ఓ వెలుగుతున్న సూపర్ హీరోయిన్లందరూ తెగ తిరిగేస్తున్నారు. చినిగిన బట్టలు, నోరెళ్లబెట్టించే కాస్ట్యూమ్స్తో సందడి చేస్తున్నారు. సౌత్ నార్త్ అని తనను వేరు చేయొద్దన్న రష్మిక ఇండస్ట్రీ వేరియేషన్స్ చూపించకుండా అందరితో కలిసిపోతోంది. ఈ మధ్య ముంబైలో తెగ చక్కర్లు కొడుతూ బాలీవుడ్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. విక్కీ కౌశల్, వరుణ్ ధావన్ తో యాడ్ ఫిల్మ్స్ చేసిన నేషనల్ క్రష్, అమితాబ్ తో గుడ్ బై, సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను సినిమాలు చేస్తోంది. వీలైనప్పుడల్లా పార్టీలు, ఫ్రెండ్స్ మీట్స్ అంటూ ముంబైలో చిల్ అవ్వడం రష్మికకు అలవాటే. బాలీవుడ్ కి చెక్కేసిన రకుల్ ఇప్పటికే స్టార్ హీరోలతో యాక్ట్ చేసేస్తోంది. అటాక్, రన్వే 34 లాంటి సినిమాలు ఆల్రెడీ రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ మూవీ ప్రమోషన్స్ తో హడావుడి చేస్తున్న రకుల్ నార్త్ జనాల్ని ఆకట్టుకునే పనిలో ఉంది. డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకుని హాట్ టాపిక్ గా నిలుస్తోంది. బాలీవుడ్ లోనూ బుట్టబొమ్మ చాలా బిజీగా ఉంది. రణ్వీర్ సింగ్ తో సర్కస్, సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దివాళీ సినిమాల్లో నటిస్తోంది. సో బాలీవుడ్ ఆడియన్స్, స్టార్ మేకర్స్ అట్రాక్షన్ గ్రాప్ చేసేందుకు టైం దొరికినప్పుడల్లా ముంబై జిమ్స్ లో దర్శనమిస్తూనే ఉంటుంది. సమంత టార్గెట్ ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయడమే. వరుణ్ ధావన్ తో ఓ సినిమాకు కమిట్ అయిన శామ్ రెగ్యులర్ గా ముంబై మేకర్స్ ని మీట్ అవుతోంది. ముంబైలో ఓ అడుగు, హైదరాబాద్ లో మరో అడుగు అన్నట్టు తయారైంది సమంత వ్యవహారం.